డిబేట్ నడుస్తుంది. సాలరీస్ తక్కువ ఉన్నాయి ఫ్రెషర్స్ కి, CEOs కి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు తక్కువగా ఉన్నాయి, ఫ్రెషర్స్ సాలరీస్ ఎందుకు పెరగట్లేదు అని. మీరు కుక్కుని పెట్టుకోవాలి. మీరు రెస్టారెంట్ ఓపెన్ చేశారు, ఒక 100 మంది కెపాసిటీ ఉన్న రెస్టారెంట్, 100 మంది కెపాసిటీ రెస్టారెంట్ పెట్టి ఫ్రెషర్ కుక్ గా పెట్టుకోరు కదా. సాలరీ బిలో 5 lakhs వాళ్ళు కాల్ చేస్తుంటారు. కెరీర్ స్టక్ అయిపోయింది సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని. ఏం చేయలేదు సార్, ఇప్పుడు టైం అయిపోయింది, చేసే టైం అయిపోయింది అంటాను. ఇప్పుడు ఫ్రెషర్ కి జాబ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద రిస్క్ కంపెనీకి. ఇట్ ఈస్ అప్ టు ద కార్పొరేట్ రిక్వైర్మెంట్ ఈస్ ద క్వశ్చన్. Hey, have you completed your 12th class or BCom or BBA or MCom or MBA? Meet me in your city for career guidance in Vijayawada, Vizag, Kurnool, Guntur and Warangal in the following dates. See you soon. Thank you. డిబేట్ నడుస్తుంది. సాలరీస్ తక్కువ ఉన్నాయి ఫ్రెషర్స్ కి, CEOs కి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు తక్కువగా ఉన్నాయి, ఫ్రెషర్స్ సాలరీస్ ఎందుకు పెరగట్లేదు అని. మీకు ఉదాహరణకి చెప్పాలంటే 2004-05 లో ఇంజనీరింగ్ పాస్ అయిన వాడి సాలరీ 3 lakhs ఉండేది ఫ్రెషర్ కి. 2024 లో కూడా ఇంచుమించు 3.5 ఉంది. అన్యాయం కదా సార్ ఇది, ఘోరంగా సార్ ఇది, పెంచాలి కదా సార్ సాలరీస్ పెరగకపోతే ఎలా సార్ అనే వాళ్ళకి నేను ఒక ఆన్సర్ చెప్తాను. అది రైటా కాదో మీరు చెప్పండి, నేను రీజన్ చెప్తాను. ఓకే, అది రైటా కాదో మీరు డిసైడ్ చేయొచ్చు. 2004 లో బీటెక్ పాస్ అయిపోయిన వాడి స్కిల్ 2024 లో పాస్ అయిన వాడి స్కిల్ ఇంచుమించు సేమే ఉంది. వెదర్ ఇట్ ఈస్ అప్ టు ద కార్పొరేట్ రిక్వైర్మెంట్ ఈస్ ద క్వశ్చన్. బీటెక్ లో పక్కన పెడితే బీకామ్ లో MBA లో అయితే గ్యారంటీ సేమే ఉంది. 2004 లో బీకామ్ వాడు 2024 లో బీకామ్ వాడు సేమ్ సిలబస్, సేమ్ స్కిల్. ఎందుకని సాలరీస్ పెరగలేదని చెప్తాను. ఇప్పుడు ఫ్రెషర్ కి జాబ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద రిస్క్ కంపెనీకి. ఎందుకంటే అసలు నువ్వు పని చేయగలవా, నీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు 9 to 6 పని చేయగలవా అనేది ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ లేదు. ఇప్పుడు మీలో ఎవరన్నా మీరు కార్ డ్రైవర్ ని పెట్టుకోవాలనుకుంటారు, కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకుంటారు కానీ ఫ్రెషర్ ని తీసుకొచ్చి పెట్టుకోరు కదా. కార్ డ్రైవింగ్ చేత కానీ వాడిని పెట్టుకోరు కదా. పెట్టుకుంటే కారు వెళ్ళి యాక్సిడెంట్ అవుతుంది. కరెక్ట్. సేమ్ వే మీరు కుక్కుని పెట్టుకోవాలి. మీరు రెస్టారెంట్ ఓపెన్ చేశారు, ఒక 100 మంది కెపాసిటీ ఉన్న రెస్టారెంట్, 100 మంది కెపాసిటీ రెస్టారెంట్ పెట్టి ఫ్రెషర్ ని కుక్ గా పెట్టుకోరు కదా. ఫ్రెషర్ ని కుక్ గా పెట్టుకోకుండా ఏం చేస్తారంటే జూనియర్ టు జూనియర్ లెవెల్లో ఒకరిని పెట్టుకుంటారు అప్రెంటిస్ గా. వాడిని పెట్టి అసలు వీడు పని చేస్తున్నాడా, టైంకి వస్తున్నాడా అని చెప్పి చెక్ చేస్తారు. ఆ తర్వాత వాడిని నెక్స్ట్ లెవెల్ పొజిషన్ పంపిస్తారు. అలాగే కంపెనీస్ లో ఫ్రెషర్స్ ఎందుకు తీసుకోరు 10 lakhs 12 lakhs ప్యాకేజెస్ కంటే? అసలు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, ఎఫిషియన్సీ ఉందా, కమిట్మెంట్ ఉందా, రోజు ఆఫీస్కి వస్తారా? కొంతమంది మీకు కాలేజెస్ లో అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ కావాలంటారు, 75 అంటారు. అంటే 100 రోజుల్లో 75 days వెళ్తే చాలు నువ్వు అటెండెన్స్ పర్ఫెక్ట్ ఉన్నట్ట. కంపెనీస్ లో 300 రోజుల్లో నువ్వు 200 రోజులు పోతావా? 12 days హాలిడేస్ ఇస్తారు. అంటే 280 days యూ మస్ట్ గో టు ద ఆఫీస్ ఎవ్రీ ఇయర్. అర్థమైందా? సో క్లాస్ రూమ్ ఇస్ డిఫరెంట్, కార్పొరేట్ ఇస్ డిఫరెంట్. ఈ సీరియస్నెస్ నీకు ఉందో లేదో తెలియదు కాబట్టి కంపెనీస్ నీకు తక్కువ శాలరీ ఇస్తాయి. ఓకే, నెంబర్ 2, ఇప్పుడు బిగినర్ శాలరీ సేమే ఉంటుంది. 2045లో కూడా సేమ్ ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ పుట్టినప్పుడు ఏజ్ ఎంత? 0 days. నేను పుట్టినప్పుడు ఏజ్ ఎంత? 0 days. మీరు పుట్టినప్పుడు ఏజ్ ఎంత? 0 days. కానీ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 10 years, 20 years, 30 years, I am at different position, Virat Kohli at different position, you will be at different position when you achieve 35-40 years. అంటే నీకు దేవుడు పుట్టినప్పుడు నీకు ఒక 3 kgs బరువు ఇచ్చాడు బై బర్త్. అట్లాగే నీకు ఒక చిన్న బ్రెయిన్ ఇచ్చాడు. నువ్వు బాడీని అట్లా ఇంప్రూవ్ చేసుకుంటావు, నీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటావు, స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటావు. ఓవర్ ది పీరియడ్ ఆఫ్ 25-30 years అనే దాన్ని బట్టి నీ గ్రోత్ పీరియడ్, గ్రోత్ గ్రాఫ్ డిసైడ్ అవుతుంది. అలాగే నువ్వు కార్పొరేట్స్ లోకి వెళ్ళినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎంత? 0. నా ఎక్స్పీరియన్స్ ఎంత? 0. విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ 0. అందరి ఎక్స్పీరియన్స్ 0నే కార్పొరేట్స్కి వెళ్ళినప్పుడు. కానీ నీకు దేవుడు ఎలాగైతే నీకు మినిమం 3 kgs వెయిట్ ఇచ్చాడో 0 days లో, అలాగే కంపెనీస్ 3 lakhs ప్యాకేజ్ చేస్తే 0 days లో ఇచ్చి నీకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాయి. అంటే ఒక రెస్టారెంట్ లో జూనియర్ ఏమో అంటారు, మన వెజిటేబుల్ కట్టర్ పొజిషన్ ఇచ్చారు నీకు. ఇచ్చి అరే ఈ రెస్టారెంట్ లో నువ్వు ఎంత పరిగిస్తే అంత గొప్పడు అవుతావు. 5 ఏళ్లలో హెడ్ కుక్ అవ్వచ్చు, 6 ఏళ్లలో ఓనర్ అవ్వచ్చు. అలాగే కార్పొరేట్స్ లో ఈ రోజు నువ్వు 0 experience తో జాయిన్ అయ్యావు. 5-6 ఏళ్ళకి 8 ఏళ్ళకి నువ్వు స్కిల్ ఇంప్రూవ్ చేసుకుంటూ అప్ స్కిల్ అవుతూ పోయావు అనుకో, 15 lakhs 20 lakhs 25 lakhs కి వెళ్తావు. నేను చాలా మందిని చూశాను, 5 year ఎక్స్పీరియన్స్ 20 lakhs క్రాస్ చేసిన వాళ్ళు MBA వాళ్ళే. నువ్వు అప్ స్కిల్ అవ్వలేదు అనుకో, అదే వెజిటేబుల్ కట్టర్ గా ఉండిపోతావు. ఇదే పని చేస్తుంటావు 30 ఏళ్ళు. నేను 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, సాలరీ బిలో 5 lakhs వాళ్ళు నాకు కాల్ చేస్తుంటారు, సార్ నా కెరియర్ స్టక్ అయిపోయింది సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అని. ఏం చేయలేను సార్, ఇప్పుడు టైం అయిపోయింది, చేసే టైం అయిపోయింది
అయిపోయింది అంటాను. నేను చెప్తున్నాను క్లాసెస్లో, మనకి కెరియర్ అనేది ఒక పప్పు లాంటిది. మన ఇంట్లో మన మదర్ కానీ సిస్టర్ కానీ పప్పు వండుతుంటే చెక్ చేస్తారు టేస్ట్, ఎందుకంటే ఇది క్వాలిటీ బాగుందా లేదా, ఉప్పు కారం వేయాలా లేదా అని. అది వాళ్ళు చెక్ చేయకుండా వదిలేశారు అనుకోండి, ఒక 2 hours పప్పు మొత్తం మాడిపోతుంది, ఆ గిన్నె మాడిపోతుంది, ఇల్లంతా స్మెల్ వస్తుంది, అది కడుక్కోవడానికి 1 రోజులు పడుతుంది. అలాగే కెరియర్ లో కూడా మనము చాలా జాగ్రత్తగా ఏ రోజు ఏ కెరియర్ లో 1 year బ్యాక్ అయింది, ఈ రోజు ఎక్కడ ఉన్నామో, ఏం నాలెడ్జ్ ఎక్స్ట్రా యాడ్ అయింది, శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంది, ఇప్పుడు వేరే కంపెనీకి వెళ్తే నాకు ఎంత వస్తుంది ప్యాకేజ్ అని చెక్ చేసుకుంటూ ఉంటే 28-29కి మంచిగా సెటిల్ అవుతాం, ఒక 20 lakhs 15 lakhs ప్యాకేజెస్ లో. లేదనుకోండి 35-40కి రియలైజ్ అయిపోయినా కూడా అది మాడిపోయిన పప్పుతో సమానం, మా కెరియర్ ని ఏం చేయలేం. అందువల్ల మనము కంపెనీస్ మనకి ఆపర్చునిటీ ఇస్తున్నాయి. ఇట్ ఈస్ 3 lakhs శాలరీ ఆర్ 4 lakhs ఆర్ 5 lakhs మ్యాటరే కాదు, నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం ఆపర్చునిటీ నీకు ఇస్తున్నాయి. అందువల్ల అప్ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జాబ్ వచ్చేసింది కదా, నేను సాటర్డే సండే నేను ఎంజాయ్ చేసి తిరుగుతాను, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తానంటే కుదరదు. అప్ స్కిల్ అయ్యే ఛాన్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది మీకు. ఓకే, సో అందువల్ల ఎప్పుడు కూడా ఎవరైనా ఫ్రెషర్ శాలరీ పెరగట్లేదు అది ఇది అంటే ఈ రీజన్ చెప్పండి. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.